హలో పెద్దోడా, సార్ ఏం పేరు మీ పేరు? నాగేశ్వరం ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అన్నీ బాగానే మాకు సౌకర్యంగానే ఉంది. మాకు అన్నీ వస్తున్నాయి. అమ్మఒడి లేదు కానీ రైతు భరోసా అంటే మీకనే కాకుండా ఊర్లో ప్రజలందరికీ ఏమేమి పథకాలు వస్తున్నాయి? అన్ని రకాల పథకాలు కూడా అందరికి అందుతున్నాయి వాలంటీర్ల ద్వారా గాను. అంటే ఏమేమి పథకాలు వస్తున్నాయి? అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, 18,000 వస్తుంది, ఆటో వాళ్ళకి వస్తున్నాయి, సకల మంగళూరుకి వస్తున్నాయండి. అలాగే మరి ఇప్పుడు నెక్స్ట్ సచివాలయం అది కట్టారు మీ ఊర్లో? కట్టారండి, మొన్న ఓపెనింగ్ అయిందండి. అభివృద్ధి పరంగా చూస్తే మీ ఊర్లో ఏమేమి కట్టారు? సచివాలయం కట్టారండి, రైతు భరోసా కట్టారు, హాస్పిటల్ కట్టారండి. అలాగే మరి డ్రైనేజీలు కానీ అటు కుళాయిలు కానీ ఏమన్నా చేశారు? డ్రైనేజీలు కూడా కట్టారండి. మరి ఇంత అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు కదా, మరి ప్రతిపక్షాలు అంటున్నా అభివృద్ధి జరగలేదు, ఎక్కడ ఏం చేయట్లేదు అన్నారు. వాళ్ళు చేసినవి చూసాం కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసాడా చూసాం, జగన్మోహన్ రెడ్డి చేసింది చూసాం. మాకు దానికంటే ఇది బాగుంది అనుకుంటున్నాం మేము. మరి నెక్స్ట్ మన ఆంధ్రాలో అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి. శర్మిల గారు కూడా రీసెంట్గా కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన సొంత అన్ననే వ్యతిరేకిస్తుంది. ఎలా ఉంటుంది అంట? 4 పార్టీలు ఏకమయ్యాయండి. ఎలా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా గెలుస్తాడని మా అభిప్రాయం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ పథకాలు ప్రకటించడం జరుగుతుంది. ఆ పార్టీ వాళ్ళే మొన్నటిదాకా కూడా ఇన్ని పథకాలు పెట్టాడు, ఎన్ని అప్పులు చేస్తున్నాడో, ఏం బుద్ధి జ్ఞానం ఉందా లేదని అడిగారండి. మరి ఇవాళ వాళ్ళు పెడుతున్నారంటే నిజంగా ఇవ్వడానికైనా ఎలా అన్న వాళ్ళు ఇవాళ మళ్ళీ ఎందుకు పెట్టాలి ఆ పథకాలు? నెక్స్ట్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏ పార్టీ వస్తుంది, మీ ఓటు ఎవరికి వేస్తారు? నా ఓటు జగన్మోహన్ రెడ్డికి వేస్తానండి. మరి ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఎన్ని కలిసి వచ్చినా ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటుందండి. డిసైడ్ అయిపోయి ఉన్నారు కదా, నీ పార్టీ మనుషులు లేకుంటారని నా పార్టీ మనుషులు లేకుంటారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 175 వస్తాయి అంటున్నారు, వస్తాయి అంటారా? తగ్గిన సీఎం అతను అవుతాడండి. ఓకే, థ్యాంక్ యూ పెద్ద.